గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడు ఒక వెరైటీ చేయబోతున్నాను. ఇది శనగపిండిలో వామ్ వేసాను, సాల్ట్ వేసాను. ఇప్పుడు ఇది ఏంటనుకుంటున్నారు? కాకరకాయ. ఈ కాకరకాయలు ముక్కలు చేశాను. ఇప్పుడు కాకరకాయతో వెరైటీ చేద్దాం. ఏంటి వెరైటీ? బజ్జీ. రండి. వేసేసా. ఇవి వెల్లుల్లిగా పైన మీరు చెక్కు తీసుకోవచ్చు, వద్దనుకుంటే చెక్కుతో అయినా వేసుకోవచ్చు. పెద్దవాళ్ళు తినొచ్చు, పిల్లవాళ్ళు తినవచ్చు. చాలా బాగుంటాయి. దీనికి డీప్ ఫ్రైకి సరిపాను నూనె వేసేసుకోండి. బజ్జీలాగే. కాకరకాయ షుగర్ వాళ్ళకి చాలా మంచిది కదా, అందుకని ఈ వెరైటీ చేస్తున్నాను. మీరు చేసుకొని తినండి, బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ. మనకు అందరికీ తెలిసిందే కాకరకాయ. రెడీ అయిపోయింది కాకరకాయ బజ్జీ. చూడండి. రెడీ అయిపోయింది కాకరకాయ బజ్జీ. చాలా మంచిది వెరైటీ. చూసారా అసలు ఎంత బాగున్నాయో? వెరైటీగా ఉన్నాయి. చిన్న కాకరకాయ ముక్క. కాకరకాయ తింటున్నా అన్న ఫీలింగే లేదు. అసలు ఎంత బాగుందో, చేదు కూడా అనిపించట్లేదు. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు దీంట్లో నిమ్మకాయ వద్ద ఉల్లిపాయ ముక్కలు అస్సలు పిండేసుకొని ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని ఈ వర్షానికి తింటుంటే అసలు ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. కాకరకాయ అన్న ఫీలింగ్ లేదు అసలు. పిల్లలు కూడా పెద్దలు కూడా మొత్తం తినొచ్చు. చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగున్నాయి. హాయ్.